శ్రీరామచరితం అపురూపమైనది, అపూర్వమైనది, అజరామరమైనది. ఎందరో మహానుభావులు రామాయణాన్ని ఎన్నో విధాలుగా ఈ పుణ్యభూమి మీద పారాయణం చేశారు. ఏ పాపం అంటని దీపం లాంటి పసిపాప దైవానికి రూపం అంటారు. అలాంటి చిన్నారుల చేత తొలిసారిగా రామాయణ దృశ్య కావ్యాన్ని మీ ముందు ప్రదర్శించడాన్ని ఆ శ్రీరాముని కీర్తిస్తున్నట్లు భావిస్తున్నాం. ఈ రామాయణ దృశ్య కావ్యాన్ని సీతా స్వయంవరం నుండి ప్రారంభిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవ్వరి శివధనుస్సునెక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాం. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం. రాచకులం పరువు తీశాడు. సీతమ్మ అందానికి తగ్గట్టు లేదు, అందుకే తగ్గాం. ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులిందరుండగా కార్ముఖం ఎక్కు పెట్టే మగవాడే లేడా? లేకేమి జనక ఉన్నాడు. శంభో శంకర, కైలాసగిరినే గడగడలాడించిన ఈ కైకసీపుత్రులకు నీ కార్ముఖం ఎంత? మా నుదుటి విభూది రేకంత బరువుండది తాపం. అహో, సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్ధులు కండి. హర హర మహాదేవ.
దశరథ మహారాజు శ్రీరాముణ్ణి అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం చేయ సంకల్పించారు. ఇది విని అయోధ్య ప్రజలందరూ కూడా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. జనుల సంబరము అంబరము తాకుటకు శ్రీరామ పట్టాభిషేకమే హేతువని తొలిసారి మందరకు తెలిసి వచ్చింది. వెంటనే ఆమెలో ఈర్ష్య హెచ్చింది. పగగొన్న త్రాసుల పరుగు పరుగున వెళ్ళి కైకేయి చెవిలోన విషము గక్కింది. అతి నిర్మలమైన తల్లి మనసును అల్లకల్లోలమ్ము చేసి లేసింది. రాముడే రాజ్యానికి అధినాయకుండైన తక్షణమే నువ్వు సీత దాసివౌతావంది. ఒక్కగానొక్కడవు యువనేత నీ బిడ్డ రామబంటుగా మారి తీరవలెనంది. తన్ను మాలిన నీతి తగదు తగదంది. సవతి పుత్రుని పట్ల జాలెందుకంది. అనగానగా రాగమతిశయించిన రీతి వినగ వినగా చెడు హితవు అగునేమో. మొదట దుర్భరముగా తాను భావించిన ప్రతి మాట కైకకి పుడనుగా తోచింది. సాగు చేసిన శుభము జారిపోననుకొంది. మదిలోన బుసకొట్టు మార్పునకు గుర్తుగా ఒక్క నిమిషములోనే వలువలొక్కటి దక్క వన్నెలను చిన్నెలను ఒలిచివేసింది. ఎంతకు తెగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశవర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతునికి పట్టాభిషేకమా? రాముడుండగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాను నేను. అందుకే రాముడు జటావల్కాలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. ఇది నా రెండవ కోరిక. రామయ్య అరణ్యవాసమా? నీకు మనసు చెలించిందా? మమత నశించిందా? నీవు నిజంగా తల్లివేనా? తల్లిది కాబట్టే నా బిడ్డని గురించి ఆలోచించాను. కాదంటే విషయం తాగి చేస్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజును చేస్తాను. కానీ నన్ను నా రాముణ్ణి వేరు చేయకు. వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలినే అమ్మిన హరిశ్చంద్రుని వంశంలో పుట్టిన మీరు పుత్రవాత్సల్యానికి బానిసై చేసిన భాషలు తప్పుతారా? ఓసి దుష్ట, ముద్దుల భార్యవని నెత్తిలెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని నోరారా పిలిచిన నోటితో పోరా కానలకని నేనెలా చెప్పగలను?
తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో బోలలాడుతున్న అయోధ్యవాసులకు నా ముఖం ఎలా చూపించగలనే పాతకి ఎలా చూపించగలను? దేవి, శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు, రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా, తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభకు గురైనారు. ఎప్పుడో మీ తండ్రి గారు ఇచ్చిన 2 వరాలు నేనిప్పుడు కోరాను. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్ళు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదనలేక, నీతో ఆ మాట చెప్పలేక. అమ్మను మించిన అమ్మవు, నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? ఆ సూర్య భగవానుడు ఆదేశమిచ్చిన తండ్రి ఆనతి జవదాటనమ్మా. చిన్నారి భరతుని చిరునవ్వుతో నేడే సింహాసనాధీసు సేయుమమ్మా. నీవు కోరిన రీతి నే నారచీరలు ప్రీతితో ఇప్పుడే ధరింతునమ్మా. నీ అభీష్టము మేర నిశ్చింతగా 14 ఏళ్ళు అడవుల నడతునమ్మా. కన్న నా తల్లికే ఈర్ష్య కలుగునట్లు ప్రతి నిమేషము ప్రేమను పంచినట్టి నీరు నమ్మును తీర్చడు నియతి కంటే వేరే ఆశించనేది దీవింపుమమ్మా. దేవి, జానకి, ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగుజాడల్లో నడవటం నా ధర్మం. ఎండకన్ను ఎరుగని సుకుమారివి. కారడవులు కడగండ్లకు నిలయాలు. అక్కడ పులులు, సింహాలు. శ్రీరామ రక్ష చెంతనే ఉండగా అవి నన్నేం చేస్తాయి? అయోధ్యావాసమైన అరణ్యవాసమైన మీతోటితే నాకు స్వర్గం. కాదనకండి. అన్నా, బయలుదేరదామా? లక్ష్మణ, నువ్వు? దీపం వెంటే నీడ, అన్న వెంటే తమ్ముడు. నాథా, ఈ ఊర్మిళను గురించి ఆలోచించకండి. అన్నా వదినల సంరక్షణకై 14 ఏళ్ళు మీరు దూరం చేసుకోబోతున్న నిద్రను నాకు అనుగ్రహించండి. దేవి, సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకరోజు, నీ పేరేంటి? నీ ఊరేంటి? పేరు శ్రీరాముడు, ఊరు అయోధ్య. మరి ఈ చిన్నది? నా భార్య సీత. నాది నాజూకైన పేరే, శూర్పణఖ. లంకాధిపతి లేడు రావణయ్య, ఆడి చెల్లెమ్మని. బలం బలగం ఉన్నదాన్ని. నీ సొగసుకు సోలిపోయి నీ ఒళ్ళో వాలిపోదామని వచ్చాను. ఎంత ధైర్యం! ధైర్యం కాదు, ఆశ. లెస్స లెస్స. చూడు, భార్య పక్కనుంది. నా వల్ల నీ కోరిక తీరదు. నాతో సరితూగే అందగాడు, సరసం తెలిసినవాడు, ఒంటరివాడు నా తమ్ముడు లక్ష్మణుడున్నాడు. అక్కడికి వెళ్ళు, నీ ముద్దు చెల్లిస్తాడు. బాగు బాగు,
ఒంటరి వాడైతే మరీ మంచిది. ఇప్పుడే వెళ్తాను. తనకంటే తమ్ముడే మిన్నని మీ అన్న చెప్పాడు. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ముక్కు చెవులు చక్కదనానికే మస్తు దొరకలు. ముందు ముద్దివరా. ఇంత అందగత్తె కోరి వస్తానంటే కాదంటానా? నేనా అన్నే సేవకుడను. నీవు నాకు జోడైతే సీతమ్మకు దాసివవుతావు. ఆలోచించుకో. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? దాన్ని అడ్డు తొలగిస్తే సరి. లక్ష్మణ, ఆలస్యం ఎందుకు? దాని ముద్దు చెల్లించు. చెల్లెలకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రావణాసురుడు మారీచుడు అనే రాక్షసుడిని పంచవటిలో ఉన్నటువంటి సీతారాముల లక్ష్మణ వద్దకు బంగారు లేడు రూపంలో పంపించాడు. స్వామి, ఆ వింత చూడండి. కాంచనమృగం చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చేయ మనసైంది. తెచ్చిపెట్టరు? ఎన్నడూ ఏది అడుగును దాన్ని కాకనగలనా? అగ్రజ, ఇదేదో రాక్షసమాయలా ఉంది. కాకపోతే బంగారు జింకలుంటాయని ఎప్పుడైనా విన్నామా కన్నామా? మాయైతే ఛేదిస్తాను, లేకపోతే సాధిస్తాను. మీ వదిన ముద్దు చెల్లించడం నా ధర్మం. నేనొచ్చే వరకు మీ వదిన రక్షణ భారం నీదే. జాగ్రత్త. లక్ష్మణ, విన్నావుగా? అన్నగారికి ఏదో ఆపద సంభవించింది. అన్నగారికి ఆపద? అసంభవం. కాదు, ఆ పిలుపు నా స్వామిది. నా మనసు కేడును శంకిస్తోంది. నా కొడుక నదురుతోంది. ఆందోళన పడకమ్మా. నిజంగా ఆ పురుషోత్తమునికి ఆపద సంభవిస్తే ఈ నింగి నేల ఇలా ఉంటాయా? లక్ష్మణ, వదినగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు తక్షణం స్వామి చెట్టుకు వెళ్ళాలి. క్షమించమ్మా, అగ్రజుని ఆన మీరలేను. నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు నా భర్తకు జరగరానిదేమైనా జరిగినా నేను మాత్రం నీ వశం కావడం కల్లా. ఎంత మాట నీ వంటివమ్మా తల్లిగా, నీదు పాద పద్మముల యందు ధ్యాసయే తప్ప వేరొక్క తల పెరుంగనట్టి నాలోన దుర్బుద్ధి పుట్టెనేని నిట్ట నిలువున భస్మమై నేలరాలకుండ నేనెట్లు జీవించియుందునమ్మా, నేనెట్లు జీవించియుందునమ్మా. అయినా నీ ఆజ్ఞ తలదాల్చి అరుగుచుంటినమ్మా, వినుమమ్మ తిరిగిన అన్నతోడ వచ్చి నీ కంట పడునంత వరకు నీవు మాట మన్నించి ఈ గీత దాటకమ్మా. హర హర మహాదేవ
భవతి భిక్షాం దేహి. ఈత దాటితే రాత మారుతుంది. రా. దాటరాదని మరిది గారి ఆన. తమరే వచ్చి. రాలేక కాదు, ఈత చూస్తే మా అయ్య శివయ్య నుదుటి విభూతి రేఖలా ఉంది. అపచారమని ఆగా. సందేహించకు, శివార్చనకు వేళయింది. రా. సీత 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 సీత. సీత జాడ వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అలా అడవిలో ప్రయాణిస్తూ శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. తల్లి తలంపుకొచ్చిందా స్వామి? ఊరడిల్లు స్వామి, ఊరడిల్లు. నీ కంట కన్నీరు నే చూడలేను. అడవి నీకు అన్యాయం చేసింది తండ్రి. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆప్తులు అవసరం. ఇక్కడ నుండి తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ వానరరాజు సుగ్రీవుడు ఉంటాడు. మీకు తప్పక మేలు జరుగుతుంది. అమ్మా, దారి తెన్ను తెలియక ఆరాటపడుతున్న మాకు ఒక మార్గం చూపి స్వస్థత చేకూర్చు. ఇలాగే అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించే చల్లని నదీమ తల్లివై కలకాలం వర్తిల్లు. రామా. శబరి సలహా మేరకు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఆంజనేయుణ్ణి కలిసి సీత జాడ కోసం ఆంజనేయుణ్ణి లంకకి పంపించారు. క్షమించు రామా, మరణమే నాకు శరణం. నిజం తల్లి, నేను రామదూతని. పేరు హనుమ. అడుగడుగున రాక్షసమాయలతో విసిగి వేసారిపోయిన నేను నీవు రామదూతవని నమ్మలేకపోతున్నాను. ఈ అంగుళీయకమైన ఈ సందేహానికి సమాధానం హనుమా, నా స్వామి. ఈ హృదయాధినాథుడైన రామయ్య తండ్రి కపినాథుడైన సుగ్రీవుని సేవలందుకుంటూ ఈ ధ్యాస శ్వాసగా జీవిస్తున్నాడు తల్లి. చల్లని కబురు చెప్పావు. నీ రుణం. సీతమ్మ తల్లి, అంత మాట అనకు. ఆ రావణాధుడు నీ గురించి అన్న ప్రతి మాట విన్నాను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడం నేను సహించను. సూర్యోదయం కాకముందే నిన్ను స్వామి దగ్గరికి చేరుస్తాను. ఆ భుజస్కంధాలను ద్రోహించు తల్లి. హనుమ, నీ స్వామి భక్తి చిరస్మరణీయమైనది. అయినా
దొంగతనంగా నన్నపహరించి తెచ్చిన ఆ దుష్టుని సంగ్రామ రంగంలో చంపి నా భర్త చెరవిడిపించే వరకు నేనీ బాధలు భరించక తప్పదు. వీరపత్నిగా అది నా ధర్మం. నీ ధర్మదీక్షకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా ఈ చూడామణిని స్వామికి అందజేయి. మరి స్వామివారికి నీ సందేశం? నా సందేశం స్వామివారికి కాదు. నను తల్లిగా శ్రీరాముని జనకునిగా ఎంచి కొలుచు సౌమిత్రిని నేననిన ప్రతి మాట ఫలితము అనుభవమున తెలుసుకొంటిననుమా హనుమా. సీత జాడ తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను లంకకు తీసుకుని వెళ్ళారు. రావణ, ఇంత వినాశనం వీక్షించాక కూడా నీలో మార్పు రాలేదంటే అప్పుడు ఈ హితోపదేశం అగ్రహోదగ్రుడైన ఈ దశకంఠుని ఎదిరించే ధైర్యం లేక వంకలు వెతుకుతున్నాం. ఇక ఆలస్యానికి తావులేదు. ఇప్పుడే నీ చావో నా చావో తేలిపోవాలి. శిరశ్ఛేదనతో మా అన్న చావు. అతని ప్రాణం నాదిలో అమృత భాండంలో నిక్షిప్తమై ఉంది. ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చావు. వెన్నుపోటుకు నాంది పలికావు. రావణ, వీరులకు మరణం లేదు. గతించిన దానికై చింతించకు. వైకుంఠవాసివై వర్తిల్లు.